హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో మన ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్ అకౌంట్తో లింక్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే గూగుల్ క్రోమ్లోకి అయితే వచ్చేసేయండి. గూగుల్ క్రోమ్లోకి వచ్చేసి మై ఆధార్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే మనం క్లిక్ చేయాలి. సో నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో గిట్ట ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, కానీ మనం మై ఆధార్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కింద ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో చూడండి, మనం దీనికైతే మనం కింద స్క్రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి కింద వెరిఫై ఈమెయిల్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం టైప్ చేయొద్దు, జస్ట్ మనకు పైన మై ఆధార్ అని చూపిస్తుంది కదా 4 డాట్స్ పైన, దానిపైన అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. సో పైన ఇక్కడ కనిపిస్తుంది కదా యారో మార్క్, దీనిపైన అయితే క్లిక్ చేసి మనం కింద ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం లాగిన్ అయితే అయిపోవాలి. ఇక్కడ మనకి లాగిన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద క్యాప్చర్ అయితే ఉంటుంది కదా, ఆ క్యాప్చర్ ఇక్కడ చూసి ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో అది ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద మనకి లాగిన్ విత్ ఓటీపీ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, సో ఇది ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి మన మొబైల్ నెంబర్కి అయితే మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు ఆధార్ నెంబర్ ఏ మొబైల్తో లింక్ ఉందో ఆ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత మనకి మన ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో మనకి ఈ మన ఐడి, సో ఇక్కడ మన ఫోటో గిట్ట చూపిస్తుంది, ఆధార్లో ఎలా ఫోటో ఉందో పైన చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూసుకున్న తర్వాత మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మనం ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు, ఇంకా మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ మన ఎవరైతే డాక్యుమెంట్ అప్డేట్ ఇప్పటిదాకా వరకు అయితే చేయలేరో వాళ్ళైతే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ లాగ్ గిట్ట పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏం అవసరం ఉందో అది గిట్ట మనం ఈ లాగిన్ అయిపోయి చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు మనం మన ఆధార్ కార్డు ఏ బ్యాంక్తో లింక్ ఉందని చూస్తున్నాం కాబట్టి నేను అదైతే చూపిస్తాను. అండ్ మనకి ఇక్కడ చూడండి, కింద మనకి ఈ ఆప్షన్ గిట్ట ఉంటాయి, కానీ ఇవి చాలామంది అయితే యూస్ చేయరు. సో ఏమైనా అవసరం ఉంటేనే చేస్తారనమాట. సో దీని గురించి అయితే మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఏ బ్యాంక్తో లింక్ ఉందో అనేది ఆ బ్యాంక్ పేరు అయితే చూపిస్తుంది. చూడండి, మనకి ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అని చూపించడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడు మనం లింక్ చేసామో ఈ బ్యాంక్ తోటి అనేది ఆ డేట్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. మీకు ఒకవేళ చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మనం కింద స్క్రోలింగ్ చేస్తే మీకు ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఆ బ్యాంక్ అకౌంట్ పేరు, ఆ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు లింక్ అయిందో మనకి ఇక్కడ మనకి కింద చూపించడం జరుగుతుంది. సో అట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కింద స్క్రోలింగ్ చేయాలి. సో ప్రతి ఒక్కటి అనేది చూపించడం జరుగుతుంది. మీ దగ్గర ఒకటే అకౌంట్ ఉంది కాబట్టి ఒకటే చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర చాలా ఉంటే అవి కింద స్క్రోల్ చేసుకోండి, కనిపించడం అనేది జరుగుతుంది. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది నేను చేశాను. ఏమైనా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.